ఓం గురుర్బ్రహ్మ గురుర్విష్ణు వాయిస్ రాలే బృహత్ అయింది. అదే వాయిస్ ఇక్కడ గురవే వినపడట్లేదు. చెప్పు. గురవే సర్వలోకాన్ భిషజే భవరోగిణాం నిధయే సర్వ విద్యానాం శ్రీ దక్షిణామూర్తయే నమః. వినపడుతుందేనా? హలో, వినపడతాను. వస్తాంది. సంపూర్ణ బోధోపదేశిక వెంకటేశ్వర యోగీంద్రం సద్గురుభ్యో నమో నమః. ఆత్మానాత్మ అతీతమనిశం కేవలాత్మోపదేశిక వేముల రామయాజ యోగీంద్రం సద్గురుభ్యో నమో నమః. క్షరాక్షరతీతం చాచల పూర్ణోపదేశిక పూర్ణానంద పుల్లయాజ సద్గురుభ్యో నమో నమః. అస్మద్గురు సమారంభం కృష్ణ సాందీప మధ్యమాం ఓంకార పీఠ పర్యంతం వందే గురు పరంపరం. అంతట నిండిన చలముగనుగొని సంతసముందవేవో మనసా అంత ఇంతయ నిగింతికి రానిది వంతుగా తెలియవేవో మనసా. అంతట నిండిన చలముగనుగొని సంతసముందవేవో మనసా. ఎరుక మరపులకు ఎరుకయుండిన ఎరుకను తెలియవేవో మనసా. మరపులేక పరిపూర్ణమునందున మగ్నతనొందవేవో మనసా. అంతట నిండిన చలముగనుగొని సంతసముందవేవో మనసా. చిల్లర బోధల నెల్లను మానియో చిత్తములోపలవో మనసా. ముల్లోకంబుల దుర్లభమైన తెలము తెలియుము ఓ మనసా. అంతట నిండిన చలముగనుగొని సంతసముందవేవో మనసా. నాద బిందు కళలంటకయుండే ఆదిని తెలియవేవో మనసా. భేదములేకను సర్వా సాధన మొదలవేవో మనసా. అంతట నిండిన జలముగనుగొని సంతసముందవేవో మనసా. సంశయ వృత్తుల ధ్వంసంపై ఎట్టి శక్తి తెలియవేవో మనసా. హంసాక్షరమనుద్వయ దోషంబులు సంతత మొదులవేవో మనసా. అంతట నిండిన చలముగనుగొని సంతసముందవేవో మనసా. క్షేత్రముకు క్షేత్రం పైన క్షేమమెరుగవేవో మనసా. పాత్రముకు పాత్రం పైన సూత్రము కలయవేవో మనసా. అంతట నిండిన చలముగనుగొని సంతసముందవేవో మనసా. సర్వేంద్రియముల వృత్తి ప్రవృత్తులు సమయజేయవేవో మనసా. నిర్వీంద్రియమై నిలచిన బ్రహ్మము నీవే చూడుము ఓ మనసా. అంతట నిండిన చలముగనుగొని సంతసముందవేవో మనసా. ధర్మ వృత్తుల మానియో నిర్మలముందవేవో మనసా. మర్మములన్నీయు కర్మములని నిజ ధర్మము పూనవేవో మనసా.
అంతట నిండిన చలముగనుగొని సంతసముందవేవో మనసా. సత్యాసత్యములోత్తవి అనుకొని మత్తుబాయవేవో మనసా. నిత్యానిత్యములన్నీ రీతయని నిజమును తెలియవేవో మనసా. అంతట నిండిన చలముగనుగొని సంతసముందవేవో మనసా. అచల గురుని పదమాశ్రయించియు సచలము బాయవేవో మనసా. నిశ్చలమైన నిజ పదమొందియు నిజమచలముగావో మనసా. అంతటా నిండిన చలముగనుగొని సంతసముందవేవో మనసా. గురువాయేషుని కృప సంపూర్తియు కుదిరియున్నదేవో మనసా. గరిమె తోడు తారామదాసుకు ఘనపదమంపెనెవో మనసా. అంతట నిండిన చలముగనుగొని సంతసముందవేవో మనసా. జై శ్రీ సద్గురు ప్రభు మహారాజుకు జై. పూర్ణానంద పులయాజులకు జై. విష్ణుఆనంద కృష్ణమౌర్చారులకు జై. అనంతకోటి భక్త మండలికి జై. జై గురు. అందరికీ జై గురు. కాబట్టి ఎప్పటికప్పుడు పరిణామం చెందడం, మార్పు చెందడం అనేది సృష్టి ధర్మం. పరిణామశీలమై నూతనత్వాన్ని సంతరించుకున్నట్టు కనపడుతోంది. పరిణామశీలంగా ఉండి అంటే మార్పు చెందుతున్నట్టుగా ఉండి నూతనత్వాన్ని సంతరించుకున్నట్టు కనపడుతోంది. కానీ వాస్తవానికి అది అంతా జడమే. అన్న పేజీ నంబర్ చెప్పండి. 113 115 పేజీలో కార్తీక జరిగింది. కాదులే, అది వేరే. నేను చదివింది నిన్నటి వరకు అది కదా, ప్రింటెడ్ బుక్ కాదు. ఇప్పుడు ప్రింటెడ్ బుక్ కరెక్ట్గా తీసుకొని ఎక్కడికక్కడ మొదలు పెట్టాం. కాదు, నేను చదివిండేది 114 లాస్ట్ అయిపోయింది. 115లో ఇప్పుడు మొదలు పెట్టాల. జయ గురుదేవ. అదే మ్యాటర్. దానికి దీనికి పేజీలు తేడా చాలా ఉండదు. 46 పేజీలు వారా ఉంది. అది ప్రింటెడ్ పేపర్ లేక ప్రింట్ చేసాము ఆ బుక్. ఈ బుక్ ఏమో బుక్ లో ప్రింట్ అయిండేది. అవును, అదే 2 పేరాలే దానికి. నేను చదువుతానే మొదలు పెట్టిండే షార్ట్ నుంచి, నువ్వు చెప్తాండేది. ఎప్పటికప్పుడు పరిణామం చెందినట్టు కనపడుతోంది. పరిణామం చెందినట్టు కనపడుతుంటే వాస్తవానికి అది లేదు, జడం. అది ఎవరికైతే బహిర్ముఖంగా, ఎవరైతే బాహ్య ప్రపంచంలో దాంట్లోకి దృష్టి పెడుతున్నారో, బహిర్ముఖ దృష్టిలో ఉందో, వాళ్ళకేముంది? బాహ్యంగా కనపడే దాంట్లో మార్పు చెంది, పరిణామం చెంది, కొత్త వస్తువులు, కొత్తది పరిణామం చెందుతుంటే దాని పట్ల కోరిక పెంచుకుంటూ ఉన్నాడు. అవి జడ వస్తువుల వెనకాల పడుతున్నాడు. అవి నాకు కావాలి అవి అనేటువంటిది మోహం పెడుతోంది. కాబట్టి ఎప్పటికప్పుడు ఏం చేయమంటున్నాడు? ఎప్పటికప్పుడు జడమా చేతనమా అని విమర్శ చేయమంటున్నారు. ఎవరైతే అంతర్ముఖ ప్రయాణాన్ని దృష్టిలో పెట్టుకున్నాడో, బాహ్య ప్రయాణాన్ని కాకుండా అంతర్ముఖంగా ప్రయాణాన్ని దృష్టిలో పెట్టుకున్న వారికి లోపలికి చూసుకోమంటున్నారు. బాహ్యంగా కనపడే వాటిని కాకుండా లోపల ఉన్నటువంటి చైతన్యాన్ని. ఎవరైతే అంతర్ముఖ ప్రయాణాన్ని పెట్టుకున్నాడో వాడి చైతన్యాన్ని, చేతనత్వాన్ని దృష్టిలో పెట్టుకుంటాడు. నేను చైతన్య స్వరూపుడుగా ఉన్నటువంటి వాడిని, నా చైతన్యమే బ్రహ్మాండ చైతన్యంగా ఉన్నది, సమిష్టి చైతన్యంగా. ఆ చైతన్యము
దృష్టిలో పెట్టుకొని బాహ్యంగా ఉండే వస్తువులతో సహా సర్వం పరిణామం చెందినట్టు కనపడినప్పటికీ నిజానికి అవన్నీ జడమైనటువంటి వస్తువులు. ఆ జడచేతనాన్ని దృష్టిలో పెట్టుకొని ఎప్పుడైతే చేతనత్వాన్ని మాత్రమే దృష్టిలో పెట్టుకున్నాడో అప్పుడు ఏం తెలుసుకున్నాడు? పరమాణువు అనే అంశ స్వరూపం జడము. ఇన్ని జడములు చైతన్యంలోనే ఉన్నాయి, అనేకమైనటువంటివన్నీ. సూర్యుడి చైతన్యం అయితే నవగ్రహాలు జడము. కాబట్టి ఆ చేతన వస్తువు చుట్టూతా ఈ జడ వస్తువులు తిరుగుతున్నాయి. ఒక చేతన వస్తువులోని శక్తి చేత, దానిలో ఉండే అయస్కాంత శక్తి చేత ఆకర్షించబడితే ఇవన్నీ ఇంత పెద్ద బరువుగా ఉన్నటువంటివన్నీ, నవగ్రహాలుగా ఉన్నటువంటి భూమి లాంటి పెద్ద పెద్ద అనేక గ్రహాలు విశ్వంలో ఉన్నవి సూర్యుని చుట్టూ తిరుగుతూ ఉన్నాయి. అది చైతన్యంగా ఉంది, ఇవి జడంగా ఉన్నాయి. దాంట్లో నుంచి శక్తి విడుదలవుతోంది. దానిని బట్టి అయస్కాంత వస్తువుల్లాగా ఎక్కడో ఒక చోట దాని యొక్క కక్ష, అంటే తిరగడానికి ఏర్పడిన లైను, ఆ లైన్లో ఏ లైన్లో అవి ఒకే రీతిలో తిరుగుతూ ఉన్నాయి. కాబట్టి ఈ నవగ్రహములు సూర్యుడి చైతన్యం అయితే నవగ్రహాలు జడం కాబట్టి ఆ చేతన వస్తువు చుట్టూ ఈ జడ వస్తువులు తిరుగుతున్నాయి. అదేమిటి కదిలేవన్నీ చేతనత్వంలే కదా అని అంటారా? అవి కూడా కదులుతున్నాయి కదా, దీని చుట్టూ తిరుగుతున్నాయి అంటే ఒక చేతనత్వం యొక్క అణువు, ఒక స్పర్శ అందులో పడిందయ్యా. ఆ సూర్యాంశంలోంచి ఉత్పన్నమైనవి కాబట్టి అంశీభూతమైంది. అయస్కాంతం మధ్యలో పెట్టారనుకో, చుట్టూ పెనుసూదులు లాంటివి ఏంటో పెడితే అవి తిరుగుతాయి. తిరిగినంత మాత్రం చేత అవి తిరుగుతున్నాయి కాబట్టి వాటికి చైతన్యం ఉందా అంటే దానికంత కారణమైన వస్తువు ఇక్కడ మధ్యలో ఉంది. అయస్కాంతం అనే దాంట్లో ఉండి దాంట్లో బయటికి విడుదలయ్యేటువంటి చలనాలను బట్టి ఆకర్షింపబడుతుంది. ఇనప సూదిలో ఇంకోటో పెట్టింటే అవి తిరుగుతాయి అంతే తప్ప అవి తిరగడానికి దాంట్లో ఏమీ లేదు, దాంట్లో శక్తి లేదు. కాబట్టి కదిలేవన్నీ చేతనత్వంలే కదా అంటారా అంటే ఆ చేతనత్వం యొక్క ఒక అణువు, ఒక స్పర్శ అందులో పడిందయ్యా. ఆ సూర్యాంశంలో నుంచి అవి ఉత్పన్నమైనవి కాబట్టి ఒక అంశీభూతమైనది దాంట్లో అందులో కలిసింది. కాబట్టి సూర్యుడితో పోలిస్తే నవగ్రహాలకు ఏముంది, లెక్క ఏముంది? దీంతో పోలిస్తే కొన్ని లక్షల రెట్లు పెద్దది అది సూర్యుడు. దీనిలన్నిటికంటే పెద్ద పెద్ద గ్రహాలుగా ఉండే నవగ్రహాలుగా ఉండేటివి వాటికంటే ఇంకా సూర్యుని కంటే ఇంకా దూరంగా అంతరిక్షం లేకపోతే నక్షత్రాలు కూడా ఇంకా పెద్దవి. అటు సూర్యుడు గెలాక్సీలో ఉన్న దానితో పోలిస్తే అనుస్వరూపమే మళ్ళా సూర్యుడు కూడా. దానితో పోలిస్తే గెలాక్సీ అంటే మొత్తం ఆ పైన ఉండేటువంటి నక్షత్ర కూటమి, పాలపుంత అని మనం తెలుగులో అంటాము. అది మిల్కీ వే అని అంటారు ఇంగ్లీష్ వాళ్ళు. అది బాగా కరెంట్ లేనప్పుడు పడుకొని ఉంటే ఒక దారిలాగా, రోడ్డులాగా నక్షత్రాలన్నీ కూడినటువంటి రోడ్డు లాంటిది కనపడుతుంది. బయలులో మంచం వేసుకొని పైకి చూసే వాళ్ళకి కనపడుతుంది. అట్లాంటి గెలాక్సీతో పోలిస్తే సూర్యుడు కూడా ఒక అణువే, అణుస్వరూపం గెలాక్సీలో సూర్యుడు. అట్టి గెలాక్సీలను, ఆ గెలాక్సీలన్నీ మళ్ళా నెబ్యులాతో పోలిస్తే ఆ గెలాక్సీల కంటే ఇంకా అనంత విశ్వంలోకి వెళ్తే అవన్నీ పరమాణు స్వరూపం అయిపోతున్నాయి. కాబట్టి మహా చైతన్యమైనటువంటి విశ్వము ఇప్పుడు మన కళ్ళ ముందు ఉన్నటువంటి జడ వస్తువు. దేన్ని పట్టుకున్నాం మనం? దేని ఎడల ఏ దృష్టితో చూస్తున్నాం? మన లక్ష్యం ఏమిగా ఉండాలి అంటే కంటి ముందు ఉన్నటువంటి జడ వస్తువుగా కాకుండా అనంత విశ్వంలో ఏ చైతన్యం పనిచేస్తోంది, ఏ చైతన్యంతో అవన్నీ ఉన్నాయి, ఆ చైతన్యము, నీ చైతన్యము, నీలో ఉన్న చైతన్యము ఒకటి ఉంది. ఆ చైతన్య స్థితిని గుర్తిరిగి ఆ చైతన్య స్థితిని దాటేటువంటి స్థితి రావాలి. దేని ఎడల ఏ దృష్టితో చూస్తున్నామంటే మన లక్ష్యము అట్టి మహా చైతన్య స్థితిని దాటడమా, ఈ జడ వస్తువున దేన్ని దాటాలి? మహా చైతన్యాన్ని. కాబట్టి ఎప్పటికప్పుడు దేనితో బాధింపబడుతున్నావో గ్రహించు. ముందు ఎప్పటికప్పుడు దేని చేత
బంధింపబడుతున్నావు. దేంతో బంధింపబడుతున్నావు, దేంతో బాధింపబడుతున్నావో గ్రహించు. ఇప్పుడు జడానికి నిన్ను ఇక్కడ దేహంతో పోల్చుకుంటే జడ వస్తువు ఏది, చైతన్యం అనేది ఏది, దీని విమర్శ రావాలాడ. దీని జడవస్తు శరీరంగా ఉన్నట్టు శరీరాలుగా ఉన్నటువంటివి వస్తు రూపకంగా నామరూపాత్మకమైనటువంటి జడ వస్తువులే. శరీరంతో కూడుకొని ఉండబడినటువంటి అంగాంగములు అన్ని కూడా జడ వస్తువులే. దాన్ని నడిపించే చైతన్యమే ఎరుక. కదలికలు వస్తా ఉన్నాయి. దీని కదలికలకు కారణమైనది ఆత్మస్వరూపంగా ఉన్నది. దాని ప్రకాశం లేకుండా ఇది కదలదు. అది వస్తే బాగా భావం అర్థమవుతుంది. అట్లాగే సేమ్ దాన్నే పోల్చుకోవాలి బ్రహ్మాండానికి కూడా. బ్రహ్మాండంలో ఒక వస్తువు చైతన్యంగా ఉంది, ఆ చైతన్యం లేనిదే అవన్నీ కదలవు అన్నీ కూడా. కాబట్టి జీవుని చైతన్యంలో జీవుడేమో నామరూపాత్మకమైన వస్తువులు ఎమ్మడిత పడుతున్నాడు. ఆ వస్తువులు కావాలనో దాని కోరి అంటే బాహ్యంగా ఉండే వాటి మీద దృష్టి పెట్టుతున్నాడు. కాబట్టి బాహ్యంగా ఉండే వాటి మీద కోరికలు కలుగుతున్నాయి కాబట్టి వాటి మీద దృష్టి పెడుతున్నాడు. అంతర్ముఖంగా చూసుకుంటే ఏ చైతన్యం అయితే నీలో ఉన్నదో ఆ చైతన్యం బ్రహ్మాండమంతా ఉన్నది, మహా చైతన్యంగా ఉన్నది. ఇంకా పైకి విచారించుకుంటూ పోయే కొద్దీ ఆ మహా చైతన్యమే సర్వవ్యాప్తమైన బ్రహ్మాండానికి ఉన్నటువంటి ఈశ్వర చైతన్యం అనేది. అదే దాన్ని దాటినటువంటి పరిస్థితిలో ఉంటే దాన్ని దాటిన తర్వాత ఉన్నటువంటిది ఏమీ లేదు, చైతన్యం లేదు. బయలుగా శూన్యంగా, కేవల శూన్యంగా, ఏ శూన్యంలో నుంచి ఇదంతా వచ్చిందో ఆ శూన్యం ఉంది. కాబట్టి ఏం చేయాలి? ఆ మహాచైతన్య స్థితిని దాటడమా? ఆ మహాచైతన్య స్థితిని దాటడమా? ఈ జడ వస్తువున దేన్ని దాటాలి? మహాచైతన్యాన్ని దాటాలి. కాబట్టి ఎప్పటికప్పుడు దేనితో బంధింపబడుతున్నావో బాధింపబడుతున్నావో గ్రహించు. దేని చేత బంధింపబడుతున్నావు, ఏ భావనలు నీకు కలిగితే దాని చేత బంధించబడుతున్నావు. ఇక్కడ బాహ్యంలో ఉండే దానితో నువ్వు తాదాత్మ్యం చెంది బంధింపబడినట్టుగా బాధింపబడినట్టుగా ఉన్నావు. జడానికి నిన్ను బంధించే శక్తి లేదు. జడ వస్తువు వచ్చి నిన్నేం బంధించదు. నీలో ఉండే చైతన్య శక్తే నిన్ను బంధిస్తుంది. బంధించగలదా అంటే బంధించలేదు జడం. మరి అది లేకపోతే నేను ఉండలేనడం సబబేనా? జడమైన వస్తువు ఉండాలి అని కోరుకుంటాండేది ఏంది? నీలో ఉండేది కోరుకుంటాండేది దాన్ని. నాకు ఆ వస్తువు కావాలి, నాకు ఈ వస్తువు కావాలనే మోహం కలగడానికి కారణమైంది నీలో ఉంది. వస్తువు అదంతకదే అది వస్తువు జడ వస్తువుగా ఉండేది, దానికి చైతన్యం ఉంది. అది ఏమైనా కోరిక రగిలిస్తోందా? లేకపోతే అది నీకు నీ దృష్టిలో ఉంది తప్ప కాబట్టి బంధించగలదా? అది అది లేకపోతే నేను ఉండలేనడం సబబా అని అంటోంది. మన వద్ద పెద్ద లిస్ట్ ఉంటుంది. ఇవి లేకపోతే నేను ఉండలేననే లిస్ట్ అంతా ఉంది. ఇవన్నీ ఏంటంటే స్త్రీ బాలాంద జడోపమ అహమితి భ్రాంతాభృషువాదిన, వాటన్నిటితో నేననేది కలిసిపోతుంది. ఆ నేననేది నేను శుద్ధ చైతన్యాన్ని, నేను మహా చైతన్యాన్ని, నేను ఆత్మస్వరూపుని, నేను బ్రహ్మస్వరూపుణ్ణి, నేను పరబ్రహ్మస్వరూపుణ్ణి అయి ఉండి దాన్ని తెలుసుకోకుండా, దాని స్థితిలో దాన్ని తెలుసుకోకుండా అంతర్ముఖంగా ప్రయాణించి నీ శుద్ధ చైతన్యాన్ని, నీలోనే ఉన్నటువంటి మహా చైతన్యాన్ని, ఆత్మస్వరూపుణ్ణి, బ్రహ్మస్వరూపుణ్ణి దీని వైపుకు విచారణ లేకుండా అంతర్ముఖమైన దాని వైపుకు అయి ఉండి కూడా తాను బ్రహ్మస్వరూపుణ్ణి, పరబ్రహ్మస్వరూపుణ్ణి తాను అయి ఉండి కూడా తెలుసుకోలేకపోవడం వల్ల తనకు తెలియట్లే తాను ఆ స్వరూపంగా ఉన్నానని. అది తెలియక ఏమంటున్నాం? ఇది లేకపోతే నేను ఉండలేను అని అంటే ఆ బాహ్యంగా ఉండే వస్తువు లేకపోతే నేను ఉండలేనడం అసంబద్ధం కదా, అసమంజసం కూడా కదా. అదంతా వ్యామోహమే కదా, వస్తుభ్రాంతే కదా. అదన్నీ వస్తువుల పట్ల, బాహ్యంగా ఉండే వస్తువుల పట్ల, విషయాల పట్ల ఏ భ్రాంతి అయితే కలుగుతోందో ఆ భ్రాంతి అంతా అది లేకుండా ఉండలేను నేననే భ్రాంతి ఎందుకు కలుగుతోంది? వ్యామోహం చేత కలుగుతోంది. అదంతా వ్యామోహమే కదా, భ్రాంతి కదా. కాబట్టి ఇది లేకపోతే నేను ఉండలేనని నీవు చెబుతున్నది, ఇది లేకపోతే నేను ఉండలేదని
నేను లేకపోతే నువ్వు ఉండలేవని వస్తువు ఎప్పుడూ అనదు. వస్తువు జడమైంది, వస్తువు కాదు. నీలో నీ చైతన్యమే నేను లేకపోతే అది ఉండలేను, అది లేకపోతే నాకు కష్టం అని బాహ్యంగా చూసి అంటున్నది. కాబట్టి చెబుతున్నది అంతా భ్రాంతియే కదా, అది దాని మీద ఉన్నటువంటిది. కాబట్టి ఇవన్నీ అసంబద్ధమైనవి, అవన్నీ అసంబద్ధమైనవి, అసంకల్పితమైనవి. కాబట్టి జీవితంలో మానవుడు ఎప్పుడూ కూడా దైవీ స్థితి, మోక్ష స్థితి లేక నేను జీవించజాలననుట మాత్రమే సమంజసం అవుతుంది. నేను ఆ దైవీ స్థితి ఏదైతే తెలుసుకోవాల్సింది ఉందో, ఏదైతే నా స్వరూపాన్ని తెలుసుకొని, బ్రహ్మాండ చైతన్యాన్ని తెలుసుకొని, దాన్ని దాటేటువంటి స్థితిని తెలుసుకోవాలి. అటువంటి గురువునో ఎవరినో పట్టుకొని అనుకోకుండా, దీన్ని అట్లాంటివి లేకుండా, దాన్ని లేకుండా నేను జీవించగలను, నా జన్మ వృథా అయిపోతుంది దాన్ని తెలుసుకోకపోతే అని అనుకోకుండా, అట్లా అనుకుంటే ఏమనుకోవాలి? నా జీవితం వృధా అయిపోతుంది, వేస్ట్ అయిపోతుంది నా జన్మ అని అనుకునేవానికి ఏం కావాలి? ఏమనుకోవాలంటే దైవీ స్థితి, మోక్ష స్థితి లేక నేను జీవించజాలను అని అనుకుంటే అప్పుడు సమంజసం అవుతుంది. ఫలానా వస్తువు లేకుంటే జీవించజాలను అని కాకుండా, నేను దైవీ స్థితి, మోక్ష స్థితి లేకుంటే నేను జీవించజాలను. కాబట్టి భ్రాంతితో, వ్యామోహంతో కూడుకున్నట్టు జనన మరణాలతో కూడుకున్న దానిని ఆశ్రయించడము అజ్ఞానము, అవిద్య. ఎన్నిసార్లు జన్మలు ఎత్తినా, ఎన్ని జన్మలు ఎత్తినా ఇది మామూలుగా ఉండేటువంటి రావడం పోవడం అనేది లక్షలాది జన్మల్లో లక్షలాది విధాలుగా అనేకమైనటువంటి జన్మలను ఎత్తావు. ఇప్పుడు ఈ మానవ జన్మలో విచారణ చేయగలిగిండేటి సర్వమును విచారణ చేయగలిగిండే చైతన్య స్థితిలో ఉన్న మానవ జన్మ ఎత్తి, మళ్ళీ బాకీ ప్రపంచంలో ఉండే వస్తువుల పట్ల కాకుండా, నేను అవి లేకపోతే ఉండలేను, ఇవి లేకపోతే ఉండలేను అనుకోకుండా, ముందు నేను దైవీ స్థితి, మోక్ష స్థితి లేకుంటే ఉండలేననే భావనలోకి రావాలి అని చెప్తున్నాడు. కాబట్టి దేన్ని ఆశ్రయించాలి? జన్మమరణాలతో కూడుకున్నటువంటి దానిని ఆశ్రయించడం అజ్ఞానము, అవిద్య కదా. కాబట్టి ఏమైనా ఒక ఆలోచనను అనుమతించాలంటే ఇది జ్ఞాన పరిధిలోకి వస్తుందా, లేక అజ్ఞాన పరిధిలోకి వస్తుందా, లేకపోతే విజ్ఞాన పరిధిలోకి వస్తుందా, లేక అవిద్యగా వస్తుందా? ఏ సంకల్పం కలిగినా ముందు ప్రశ్న వేసుకోవాలి. ఈ ప్రశ్న వేసుకోవాలి. నాకు వచ్చే ఆలోచనలు, ఆ ఆలోచనను అనుమతించేటప్పుడు ఇది జ్ఞాన పరిధిలోకి వస్తుందా, అజ్ఞాన పరిధిలోకి వస్తుందా, విజ్ఞాన పరిధిలోకి వస్తుందా, లేకపోతే అవిద్యగా వస్తుందా, ఏ రూపంలో ఉంది ఇది అని వస్తుంది అని నీ మూలాన్ని గుర్తిరిగి నీవు లేకుండా పోయేటట్టుగా చేస్తోందా? ముందు నిన్ను విచారించుకుంటే కదా నీ మూలం ఏమిటి, నీ మూలాన్ని లేకుండా చేయగలిగేటటువంటిది స్థితి దేనికి ఉంది అనేది తెలవాలంటే ముందు నా మూలాన్ని నేను విచారించి, ఎవరెవరి మూలాన్ని వాళ్ళు విచారించుకుంటే వాళ్ళు ఉన్నటువంటి ఆత్మస్వరూప స్థితిని, చైతన్య స్థితిని, బ్రహ్మాండ చైతన్య స్థితిని, దీనంతటిని విచారణ చేసుకున్న వాళ్ళైతే బాహ్యంగా అనేకంగా మన ఆలోచనలు లేకొచ్చేటివి ఏవైనా రాని, ఆ ఆలోచనలన్నీ సరైనవైనా లేదా అని విశ్లేషించుకొని అది అజ్ఞానమా, జ్ఞానమా, లేకపోతే విజ్ఞానమా ఏందనేది తెలుసుకొని నీ మూలాన్ని నీవు లేకుండా పోయేటట్టుగా చేస్తుందా లేదా, లేదంటే శేషాన్ని మిగిల్చేటట్టుగా ఉందా? ఇదంతా శేషాన్ని అంటే మిగులుతుంది. శేషం మిగిలితే పోదది. ఏ శేషం మిగిలినా కూడా ఆ శేషమే మళ్ళీ విశేషమవుతుంది. ఆ శేషమే విశేషమవుతుంది. కాబట్టి శేషాన్ని మిగిల్చేటట్లుగా చేస్తోందా, భ్రాంతిని బలపరిచేటట్టుగా చేస్తోందా, విజ్ఞానాన్ని బలపడేటట్టు చేస్తోందా? విచారణ అంతా చేయాలి కదా. నీ పరిధిలో వచ్చే ఆలోచనలకి, ఆ ఆలోచనలు, ఆ సంకల్పాలు కలిగేటప్పుడే దాని పరిధిని నువ్వు ఆలోచించుకొని నిర్ణయించుకునేటట్టు ఉండాలి. భ్రాంతిని బలపరిచేటట్లుగా ఉంటే మళ్ళీ భ్రాంతి చేతనే అన్నీ. కాబట్టి
దీపారాధన తూర్పుకు పెట్టారా పడమటకు పెట్టాలా అని కాదు. ఎటు పెట్టినా కూడా ప్రధానం ఏంది? ప్రకాశమే ప్రధానం. ప్రకాశం కోసమే దీపాన్ని పెడుతున్నాం. ఆ ప్రకాశం నీలో ఉందనటం ప్రధానాంశం. నీలో ఆ ప్రకాశాంశం ఎక్కడుంది? నీలో ఉంది. నీలో ఆత్మ ప్రకాశం ఉంది. దాని నుంచినే సర్వమును గుర్తిరిగే చైతన్యం అనే జ్ఞానదీపం ఉంది నీ బుద్ధిలో, నీ యొక్క ఆత్మలో, నీలో ఉండే చైతన్యం అది. బాహ్యంగా మనం పెడుతున్నాము, దీపం పెడుతున్నాం. దీపం ఎందుకు? ఓసారి ఇట్లా వెలిగిస్తానే అన్ని వైపులకు వెలుతురు వస్తుందా లేదా? అన్ని వైపులకు దాంట్లో నుంచి వచ్చే వెలుతురా అన్నిటికీ ఒక్కసారిగా ఒక గదిలో ఉందనుకో, గదిలో చీకట్లో ఒక్కసారిగా ప్రకాశం కలుగుతుంది. అన్ని వైపులకు కదిలింది కదా. ఏ వైపుకు పెట్టాలి? పడమరకు పెట్టాలా? తూర్పుకు పెట్టాలా? ఏ దిక్కులేక పెడితే మేలు? ఇట్లాంటివన్నీ అడుగుతుంటారు. మొన్న ఒక ఆయమ్మ అవి మన ఇవి చెప్పేట ఆయన అదేంటో పొద్దున్న పూట అవి చెప్తారే ప్రవచనాలు చెప్పే స్వామిని అడుగుతోంది. స్వామి, స్నానం చేసి వచ్చిన తర్వాత తలకాయ దూక్కొని ముక్కోవాలా? పూజ గదిలోకి ఏ స్థితిలో పోవాలా? అదేమమ్మా తలకాయ దూక్కుంటే ఏమంటే ఆ ప్లాస్టిక్ దువ్వేని ముట్టుకుంటాం కదా, ప్లాస్టిక్ది కదా అది. ఇట్లాంటివి ప్రశ్నలు అన్నమాట. ఇవి అజ్ఞానంతో కూడుకున్నాం. బాగా చైతన్యానికి సంబంధించినటువంటి జ్ఞానంతో కూడినటువంటి ప్రకాశం ఏ దాంట్లో ఉందో ఆ ప్రకాశ వస్తువు ముఖ్యం కానీ, ప్రకాశం ముఖ్యం కానీ, జడ వస్తువులన్నింటినీ పట్టుకొని దాంతో ఏంది దాంతో మళ్ళీ తాదాత్మ్యం చెంది అడగడం. దీపం ఏ వైపుకు పెట్టాలి? పడమరకు పెట్టాలి, తూర్పుకు పెట్టాలని కాదు. ఎటు పెట్టినా ఏమిటి ప్రధానము? మనకు కావాల్సింది ఏంటంటే ప్రకాశం, దాంట్లో ఉన్న వెలుగు. అట్లా ఆ ప్రకాశం నీలో ఉండడం ప్రధానం. ప్రకాశం నీలో ఉండాలి. నీలో ఉన్నటువంటి ప్రకాశంగా ముఖ్యం. వస్తువులను బట్టి దాన్ని బట్టి ప్రశ్న ఏ వైపుకు ఉండేది? దిక్కులు దీన్ని కాదు. నీవు ప్రకాశ స్వరూపుడు అని తెలుసుకోవడం ప్రధానం. నేనే ప్రకాశ స్వరూపంగా ఉన్నటువంటి వాడిని. నాలో ఉన్నటువంటి ప్రకాశమే ఆత్మ చైతన్యం అనేది అదే. సర్వవ్యాప్తంగా ఉండే బ్రహ్మాండ చైతన్యం అనే బ్రహ్మ చైతన్యం అనేది కూడా అదే. ఏ లక్ష్యంతో దీపారాధన పెట్టబడింది అనేది ముఖ్యం. దీపారాధన అనేది ఏ లక్ష్యంతో పెడుతున్నాము? జ్ఞాన లక్ష్యంతో, ఏ లక్ష్యంతో మనం అది పెడుతున్నాము అది ముఖ్యం. ఏ పక్క పెట్టామని కాదు. కాబట్టి భ్రాంతితో కూడి ఆలోచించకూడదు. దేన్ని భ్రాంతితో కూడి ఆలోచించకూడదు. దేన్ని కూడా ఆలోచించాము. భ్రాంతితో కూడి ఆలోచన చేస్తే అది ఏమవుతుందంటే అది పరిధి దాటనీయదు. స్త్రీ బాలాంధ్రవాదిన అంటే గుండ్రంగా తిరిగే భూమికి దిక్కులు ఎలా? పోనీ నిలకడగా ఉందంటే దిక్కులు చెప్పవచ్చు. ఈడున్నావు కాబట్టి, ఈడ నిలబడినావు కాబట్టి, మీ ఇంటికాడో ఏడో నిలబడి బయట నిలబడి ఈ వైపు నుంచి సూర్యుడు వస్తున్నాడు కాబట్టి తూర్పు, కుడివైపుకు పోతే ఇది దక్షిణం, ఎడం వైపుకు పోతే ఇది ఉత్తరము, నా వెనకాల ఉండేది పడమర అని చెప్తావు తూర్పుకు నిలబడి, ఓ చోట స్థిరంగా నిలబడితే. పరిధి దాటిపోయిన తర్వాత చూసేవానికి ఏ దిక్కు చెబుతాడు? ఇది తిరుగుతోంది కదా. గుండ్రంగా తిరిగే భూమికి పైనుంచి చెప్పాలంటే ఎట్లా చెబుతావు? దిక్కులు చెప్పాక వెళ్ళి భూమి గుండ్రంగా తిరిగిపోతుంది కాబట్టి 8 దిక్కులు అనేటివి ఈడ స్థిరంగా నిలబడితే చెబుతావు 8 దిక్కులు. భూమిని పైనుంచి చూసి చెప్పాలంటే ఆ దిక్కులు లేవు. దిక్కులు స్థిరం, ఆ దిక్కులు కూడా లేవు. ఈడ దిక్కులు స్థిరం కాదు, ఆటికి పైనుంచి ఇంకా అటు చూస్తే దీని మీద కనపడే దిక్కులని దీంతో పాటు తిరుగుతున్నాయి. గుండ్రంగా ఉన్నటువంటి భూమి స్థిరమా? అది స్థిరం అంటే అది స్థిరంగా లేదు. అది కూడా ఏది స్థిరంగా లేదు కదా. భూమి దాంతో పాటు దిక్కులు తిరిగిపోతున్నాయి. నీకు తూర్పు అయితే మాకు పడమర, నీకు పడమర అయితే మాకు తూర్పు. భూమి మీద నివసించే వాళ్ళకి, మనకు తూర్పు ఉండే వాళ్ళకి, మనం ఎక్కడున్నాం వాళ్ళకంటే పడమరలో ఉన్నాం. మనకు పడమరలో ఉండే వాళ్ళకు మనం తూర్పును ఉన్నాం. కాబట్టి నీకు పడమర అయితే మాకు తూర్పు, అంతే కదా. అందువల్ల ఏం చెప్పాడంటే సూర్యుడు ఎటువైపు ఉదయించాడో చూడు, అటు తూర్పు అన్నాడు. సూర్యుడు ఎటువైపు ఉదయిస్తే అటే నీకు తూర్పు. అలా అయితే పొరపాటు పడే అవకాశం లేదు కదా. ఎటువైపు ఉదయిస్తే అటువైపు సూర్యుడు, అది తూర్పు. కాబట్టి వారు చాలా జాగ్రత్తగా ఆలోచించి చెప్పారు దిక్పాలకుల గురించి జాగ్రత్తగా చెప్పారు వాళ్ళు.
కాబట్టి సూక్ష్మమైన శరీర నిర్మాణాన్ని, దివ్యత్వాన్ని అర్థం చేసుకోవడానికి ఏర్పాటు చేసుకున్న విద్యను. అదే దిక్కులే అంబరముగా గలవాడును అని అన్నాడు మహాలయకారుడు. మహాలయం రాసిన ఆయన దిక్కులే అంబరముగా గలవాడును, ఆ స్థితిగా. అవును, దిక్కులు అంబరంగాను, ఆకాశాన్ని వస్త్రంగాను. కాబట్టి భూమితో పాటు దిక్కులన్నీ ఎటువైపు ఉదయిస్తే ఆ భూమితో పాటు దిక్కులన్నీ తిరుగుతున్నాయి. పైకి పోతే ఇక్కడ ఉంటేనేమో స్థిరంగా నిలబడినా కాబట్టి అవి తిరుగుతాండే విషయం నీకు తెలియదు కాబట్టి దాని మీద నిలబడుకొని తిరుగుతుంటేనే గంట గంటకు ఎండ దిశ మారిపోతుంది, గంట గంటకు నీడ మారిపోతుంది, మారిపోతున్నాయి. మారిపోయి సాయంత్రం అయిన తర్వాత పొద్దు ఉనుకుతుంది అనుకుంటున్నాం. ఇవన్నీ తిరుగుతోంది. ఇది తిరిగిన వల్లే అది అవుతుంది. అది ఓ చోటే ఉండి దూరము దగ్గరని బట్టి వేడి చల్లదనము మార్పు చెందడము అనేదంతా జరుగుతుంది. కాబట్టి సూక్ష్మమైన శరీర నిర్మాణాన్ని, దివ్యత్వాన్ని అర్థం చేసుకోవడానికి ఏర్పాటు చేసుకున్న విద్యను, సూక్ష్మమైనటువంటి శరీర నిర్మాణాన్ని మళ్ళీ దివ్యత్వాన్ని అర్థం చేసుకోమంటే అర్థం చేసుకునేటువంటి విద్యను మనం ఏం చేశాము? ఆ విద్యను మన వాదనలు ఎప్పుడు కూడా లాభ నష్టాలు బేరీజు వేసేటువంటి వాదన పద్ధతిగా చేస్తే అది భ్రాంతితో కూడినదే. మన వాదన అంతా ఏదైనా నిరూపితమై నిర్ణయాత్మకమైనటువంటి జ్ఞానాన్ని పొందే విధంగా ఉండాలి వాదన. ఇదిగో దీనివల్ల ఇది నాకు తెలిసింది, ఇది అంతిమంగా నేను నిర్ణయించినటువంటి మన నిర్ణయాత్మకంగా స్థితిలోకి రావాలి వాదనలు చేసేటప్పుడు ఎక్కడైనా కానీ. దాంట్లో మన లాభ నష్టాలు బేరీజు వేసేటువంటి పద్ధతిలో చేస్తే, వాదనగా చేస్తే మళ్ళీ అది భ్రాంతితో కూడింది. నీ తప్పని నిరూపించడానికో లేకపోతే దీనివల్ల లాభం నిరూపించడానికో కాదు. అంతిమంగా తేలాల్సింది ఏంటంటే నిర్ణయాత్మకంగా ఈ వాదన చేసినందువల్ల నాకు ఈ విషయం తెలిసింది అనేది తెలియబడాలి. తెలియకపోయిందేమో అంతకుముందు తెలియకుండా ఉన్నది తెలిసి అంతకుముందు తెలియకుండా ఉన్న అజ్ఞానం పోయేటట్టు ఉండాలి. ఏ వేద విద్య అయితే నీలో విజ్ఞానాన్ని మిగల్చడానికి, నిన్ను నిశ్శేషంగా లేకుండా చేయడానికి గుర్తించబడిందో అట్టి వేద విద్యలను ఏ తీరుగా చూడడం అలవాటు చేసుకున్నావు? ఏ వేద విద్య అయితే ఆ నీలో ఉండే విజ్ఞానాన్ని మిగల్చడానికి, నీలో విజ్ఞానం దిశగా నువ్వు విచారణ చేసిన తర్వాత నువ్వు విజ్ఞాన స్వరూపుడుగా ఉన్నది తెలుసుకొని నిన్ను నిశ్శేషంగా లేకుండా చేయడానికి, ఏమాత్రం శేషం మిగిలి ఉండకుండా ఇంక లేకుండా చేయడానికి గుర్తించబడిందో కాబట్టి ఏది గుర్తించబడిందో అట్టి వేద విద్యలను మళ్ళా నువ్వు ఏ విధంగా చూడడం అలవాటు చేసుకున్నావు అంటే భ్రాంతాభృశం వాదిన ఆ లక్షణాన్ని మానుకొని ఏం చేయమంటున్నాడంటే భ్రాంతి అనే దృష్టితో భ్రాంతిగా చూడడం మానేసి మాయాశక్తి విలాస కల్పిత మహావ్యామోహ సంహారినే. ఇదంతా ఎవరి శక్తి చేతంటే మాయాశక్తి వలన నేను పుట్టాను, నేను పెరుగుతున్నాను, నేను అనుభవిస్తున్నాను, నేను పోతున్నాను, ఇదే పెద్ద మాయ అనే దాన్ని దృష్టిలో పెట్టుకోమంటున్నాడు. విచారణతో చేసిన తర్వాత ఉన్నది ఉన్నట్లుగా ఉన్నది శూన్యంగా, దాంట్లో మూలం లేకుండా గుర్తెరిగేది వచ్చినట్టు వచ్చింది. చైతన్యం అనేదే దానికి కల్పించమన్నటువంటి దానికి తోడైనటువంటి అదే ఒక మాయ. ఆ మాయ చేతనే ఇదంతా ఉన్నట్టుగా గుర్తించి భ్రమ చెందుతూ ఉన్నావు. కాబట్టి ఇదంతా ఎవరి శక్తి? మాయాశక్తి విలాస కల్పిత మహావ్యామోహ సంహారిణే అని చెప్పారు. ఎవరి శక్తి? మాయాశక్తి వల్ల నేను పుట్టాను, నేను పెరుగుతున్నాను, నేను అనుభవిస్తున్నాను, నేను పోతున్నాను అనేది ఇదే పెద్ద మాయ. మాయ అంటే యామాస మాయ అంటే ఏదైతే లేదో, ఏదైతే మా అంటే లేదో, సా అంటే అది ఏదైతే లేదో అదే మాయ, ఏది లేదో అదే మాయ. ఏవి లేవంటున్నాడంటే జనన మరణాలే లేవు, నాకు జనన మరణాలే లేవు అనేటువంటి స్థితి కలగాలంటే ఐ హ్యావ్ నెవర్ బార్న్. మాయాశక్తి విలాస కల్పిత మహా, ఇదంతా కూడా ఒక విలాసం. విలాసం అంటే చిరునామా.
విలాసం అంటే చిరునామం, లీల ఆట, లీల. మాయాశక్తి విలాసం యొక్క లీల ఇదంతా, మాయా విలాస కల్పితం. లీల అంటే ఎవరి లీల, ఎవరి ఆటట అంటే ఇదంతా మాయాశక్తి యొక్క ఆట. ఎవరి ఆట చేత, ఎవరి మాయా, ఎవరి లీల చేత, లీల అంటే ఆట, ఆ ఎవరి లీల చేత ఇదంతా కలుగుతుంది. విలాసం అనే ఈ చిరునామా మాయాశక్తి యొక్క ఆట. ఏదైతే లేదో అదే నిన్ను ఆడిస్తోంది. ఏదైతే నిజానికి లేదో, మాయ అంటే ఏమిటి? లేనిది. లేనిదే, లేనిది భ్రాంతి కల్పించి లేనిదే నిన్ను ఆడిస్తోంది. నీవేం చేయాలంటే పరమాత్మను పట్టుకో, పరబ్రహ్మను పట్టుకో, ఆ సద్గురుమూర్తిని పట్టుకో. ఇది లేనిదని తెలుసుకో, ఇది భ్రాంతిని తెలుసుకో. ఈ వ్యామోహం నుండి బయటపడేకి చేయమంటున్నాడు. బయటపడే కోసం ఏం చేయమంటున్నాడు? పరమాత్మ స్వరూపంగా ఉండేటువంటి ఆ పరమాత్మను పట్టుకో అంటే పరమాత్మ యొక్క జ్ఞానాన్ని, పరమాత్మగా ఉన్నది ఏది? నీలో ఆత్మ చైతన్యంగా ఉన్నదే బ్రహ్మాండంగా చూసినప్పుడు, సమిష్టిగా చూసినప్పుడు పరమాత్మగా ఉన్నది. నీలో ఏదైతే మూఢవస్థల్ని నిన్ను నేను గుర్తించి నిన్ను నీవు తెలుసుకొని దానికి సాక్షిత్వ స్వరూపుడుగా ఉన్నటువంటి ప్రత్యేగాత్మగా ఉన్నదే సమిష్టిలో బ్రహ్మాండంలో పరమాత్మగా ఉన్నది అని తెలుసుకో. ఆ పరమాత్మను పట్టుకో, పరబ్రహ్మను పట్టుకో, సద్గురుమూర్తిని. ఇది తెలపాలంటే, తెలియబడాలి అంటే తెలియబడడం విచారణ ద్వారా దాంట్లో ఉండేటువంటి వాచ్యార్థములు తెలియబడతాయి. వాచ్యార్థములు తెలియబడిన దాన్ని మళ్ళీ నీవు అంతర్ముఖంలో నీ జ్ఞానంతో నువ్వు స్వానుభవ రీతిలో పొందాలంటే గురువుని పట్టుకొని మళ్ళీ ఆడ విచారణ చేసుకుంటూ ఆ గురువు నుండే ఇది లేనిదని, ఇది ఆ సద్గురుమూర్తిని పట్టుకుంటే ఇది లేనిదని తెలుసుకో. సద్గురుమూర్తిని పట్టుకుంటే ఇది లేనిదని తెలుస్తుంది. ఎందుకంటే నువ్వు ఆ రహిత స్థితి, ఏ స్థితి అయితే భావంలో కలుగుతున్నటువంటి దాని చేత సంకల్పించబడుతోందో దానిని భావరహిత స్థితికి చేరుకోనేకి ఆ సద్గురుమూర్తిని పట్టుకొని ఇది లేనిది, ఇది మాయ చేత కలిగినటువంటి భ్రాంతి, ఇది భ్రాంతి అని తెలుసుకో. ఇది భ్రాంతి అని తెలుసుకో. ఏది భ్రాంతి, ఏది భ్రాంతి కాదు, ఏది భ్రాంతి చెందదు, ఎప్పటికీ ఒకే తీరుగా ఏది ఉంది, దాన్ని తెలుసుకొని ఈ వ్యామోహం నుంచి బయటపడడానికే గురుమూర్తి దగ్గరికి వచ్చామని తెలుసుకో. ముందు ఈ వ్యామోహాలు ఏవైతే బయట బాహ్య ప్రపంచంలో నిరంతరము లాగుతున్నాయో దాంట్లో నుంచి బయటపడేకే నువ్వు ఆ భ్రాంతులన్నీ వదులుకునేకే వచ్చావు గురుమూర్తి దగ్గరికి. ఆ వ్యామోహం నుండి బయటపడే ప్రయత్నం చేయి. అప్పుడు ఏమయ్యావు? ఆ విశేషమైన మోహం అంతరించింది. ఆ ప్రజ్ఞాని మీద నీకు ఏదైతే మోహం కలిగి దాన్ని మళ్ళా విశేషంగా వ్యామోహం కలుగుతుందో ఆ వ్యామోహం అంతరిస్తుంది. వ్యామోహ సంహారిణే అంటే ఎటువంటి విద్యను ఆశ్రయించాలయ్యా అంటే వ్యామోహం శేషం అనేది మిగలకుండా ఉండేటువంటి, నిశ్శేషంగా నేను లేకుండా చేసేటువంటి ఆ అవిద్యామోహం ఉన్నవాన్ని నిశ్శేషంగా లేకుండా చేసేటువంటి అవిద్యామోహం, అజ్ఞానం చేత దేనికైతే మోహం కలుగుతుందో దాన్ని సమూలంగా నిశ్శేషంగా లేకుండా చేసేటువంటి స్థితిని నువ్వు ఆశ్రయించాలి. కాబట్టి మాయాశక్తి విలాస కల్పిత వ్యామోహ సంహారణి అంటే అలా నీవు సంహరణ ఎలా చేయాలంటే మొత్తం మాయాశక్తి చేత విలాసం చేత కల్పించబడినటువంటి నీలోనే ఉండి వ్యామోహంగా మారినటువంటి దాన్ని మొత్తం సంహరించాలి. నువ్వు లేకుండా చేసుకోవాలి. సంహరించడం అంటే లేకుండా చేసుకోవడం, నిశ్శేషంగా లేకుండా పోవాలి, ఏం శేషము ఉండకూడదు. ఇంకా అటువంటి పరబ్రహ్మ స్థితిని నువ్వు సాధించాలి. ఆ స్థితిలో నిలకడగా ఉండాలి. ఆ స్థితిని సాధించి అంటే అశరీరుడైనటువంటి గురుమూర్తిగా మారిన తర్వాత శరీరం లేదు, శరీరంగా కనపడతాడే జడ శరీరంలోనే చైతన్యం ఏదైతే ఉన్నదో, భావన చెందుతున్నదో అది భావరహిత స్థితికి చెందుకొని అశరీరుడుగా ఉన్నటువంటి వాడు స్థిరంగా ఉండాలి అని ఎందుకన్నారు? అటువంటి ఆ స్థితిలో నిలకడగా ఉండాలంటే స్థిరంగా ఉండాలండి. ఆ స్థితిలో నిలకడగా ఉండకుండా మళ్ళీ కదిలేటట్టు ఉండకూడదు. ఆ స్థితిలో నిలకడగా ఉండి మళ్ళీ తీవ్రమైనటువంటి వ్యామోహం చేతనో, తీవ్రమైనటువంటి బాహ్య ప్రపంచంలో ఉండే నీకు సంబంధించినటువంటి వాటితో తీవ్రంగా మళ్ళా ముడిపడినారనుకో,
మళ్ళీ అది లాగుతానే ఉన్నట్టు. ఏ విధంగా స్థిరపడి లేవు అని అర్థం. స్థిరపడలేదు. తెలుసుకునేంత మాత్రం చేత గురువు గారి చేత బోధ చెంది మళ్ళా బోధలో నీవు రహితంగా చెందినటువంటి నీ రహిత స్థితిని తెలుసుకొని నువ్వు అభావంగా భావరహితంగా ఉన్నావు అని తర్వాత మళ్ళీ వచ్చి మళ్ళీ ఏదైతే నీవు బాహ్య జగత్తులో నీ శరీరం ఉంది కాబట్టి నువ్వు వ్యవహరిస్తూ ఉన్నావు కదా. వ్యవహరిస్తుంటే నువ్వు నిశ్శేషంగా పోయినటువంటి స్థితిలో, లేకుండా పోయినటువంటి స్థితిలో, అశరీరుడుగా అయినటువంటి స్థితిలో నిలకడగా ఉండాలి. నిలకడ తప్పింది మళ్ళీ అనుకో, ఏ విధంగా ఉన్నట్టు? బాహ్యంగా మామూలుగా విచారణ చేత తాను దాటుకున్నటువంటి స్థితిలో ఉన్నటువంటి వానికి ఇక తానికి ఏ రకమైనటువంటి భ్రమలు మళ్ళీ దాన్ని లొంగ తీసుకునే విధంగా ఉండడు. ఏ కాలమందునను పుట్టనివాడుగాను, దశవిధ ప్రళయములందు పోనివాడుగాను, నాకు పుట్టుకున్నది, నాకు దీనికంటే భయము, దానివల్ల భయం, దీనివల్ల భయం అనే భయాలన్నీ విదిలిని వాడు అనేక రకాల ప్రళయాలు ఏ రకమైనటువంటి రాని తాను నశించేది కలిగేది అయితే ఏదైతే ఉందో దాన్ని వీడినటువంటి వాడిగా ఉన్నాడు. ఇది పుట్టింది, ఇది మళ్ళీ పోతుంది. ఈ రెండు నిర్ణయాలను లేనటువంటి స్థితి. ఇది పుట్టనే లేనటువంటి స్థితిలో ఏ విధంగా ఉంది? సర్వశూన్యంగా ఉన్నటువంటి స్థితిలో ఉంది. ఆ సర్వశూన్యంగా ఉండే స్థితిలో భావాభావములు లేవు. అభావ స్థితిలో ఏది లేనటువంటి, ఏ సంకల్పము వికల్పము లేనటువంటి స్థితిలో ఉంది. ఆ స్థితిలో ఉన్నటువంటి దాంతో మళ్ళీ ఇంకే కాలం ముందు పుట్టనే లేదు. ఏ రకమైనటువంటి మళ్ళా ఉన్నాను నేను, వస్తు జగత్తి ఇంకా చుట్టూ ఉన్నటువంటి వాటితో తాదాత్మ్యం చెందే స్థితి లేదు. ఇంకా ఏ స్థితి అయితే నిర్వికల్ప స్థితిలో శూన్యంగా ఉన్నదో ఆ స్థితిలో తాను భావనలో ఉంటే మళ్ళా దానికి అనేకంగా కలిగేటువంటి ఏమీ లేవు. కాబట్టి ఏ విధంగానూ నేను పుట్టని వాడిని, నేను ఈ సృష్టితో సహా సర్వము వ్యాప్తం కాకముందు, వ్యక్తం కాకముందు ఏ విధమైనటువంటి శూన్య స్థితిలో ఉన్నదో ఆ స్థితిలో నేను కూడా ఉన్నటువంటి స్థితిలో ఉన్న దాంట్లో నేను స్థిరపడి ఉన్నాను ఆ భావనలో అనేటువంటి ఆ దశలో ఆ స్థితిలో నిలకడగా ఉండాలి అని చెప్పారు. మృత్యువు లేకుండా కాదు. మృత్యువు లేకపోతే రాక్షసుడు అవుతాడు. వారంతా దానికోసమే తపస్సు చేశారు. ఈ శరీరానికి మృత్యు అనేది లేకుండా ఉంటే శరీరం నశిస్తుంది అని తెలిసి కూడానే అనేకమైనటువంటి అకృత్యాలని చేస్తున్నారు ఇప్పుడు చేసేవాళ్ళు. మళ్ళా శరీరం పోయినప్పటికీ మళ్ళా శరీరం చేత చేయబడిన కర్మల చేత మళ్ళీ దాని ఫలితంగా నాకు దారుణమైనటువంటి ఫలితాలు మళ్ళా ఉంటాయి. ఈ జన్మ కలగడమే కాక, జన్మ అనే శరీరం కలగడం కాక అక్కడ ఫలితాలు కూడా అనుభవించాలి దానివి అని తెలిసినప్పటికీ ఖచ్చితంగా 100% మృత్యు అనేది ఉందని తెలిసినప్పటికీ అనేక విధాలైనటువంటి తప్పులు చేస్తూ ఉన్నారు. మరి మృత్యువు లేకపోతే మరణం లేదు నీకు అని అన్నారనుకో, వాడు రాక్షసుడు అవుతాడు అని చెప్తాను. రాక్షసుడు అవుతా అంటే వాని బుద్ధిలో ఈ రకమైనటువంటి భావనలు లేవు. ఇంక నాకేం చేస్తే నీకేమవుతుంది అనేటువంటి భావన ఏర్పడి వాడు రాక్షసత్వంగా ప్రవర్తిస్తాడు. మృత్యువు లేదు నీకంటే. ఇంక దానికోసమే వాళ్ళంతా తపస్సు చేశారు. ఈ పురాణాల్లో చదివినటువంటి వాళ్ళు, పురాణాల్లో హిరణ్యకశిపులంతా ఏం చేశారు? జన్మం లేకుండా చేయనైనా, నాకు లేకుండా ఉన్నటువంటి ఏ స్థితి అయితే ఉందో, అంతరిక్షంగా ఉన్నటువంటి స్థితిలో విశ్వం ఏర్పడకముందు ఏ స్థితిలో శూన్యంగా ఉన్నటువంటి పరబ్రహ్మ స్థితి ఉందో అది కలగజేయమని అడగలే వాళ్ళంతా తపస్సు చేసి. ఆ స్థితిలో నేను ఎండిపోతే నాకు జననం లేదు, మరణం లేదు. జననము మరణము లేనటువంటి బయలు స్థితి లేక నన్ను కలగజేయి ఆ స్థితి లేక పరబ్రహ్మ స్థితి లేక అడగకుండా తపస్సు చేసి ఏమడిగారు? నేను ఎవరి చేత చంపబడకూడదు అని ఒకటి అడిగితే, నేను మానవుల చేత, కోతుల చేత, ఇతరత్రా తప్ప ఎవరి చేత చంపకూడదు, దేవతల చేత ఇతరత్రా చంపకూడదు అని ఒకటి చేస్తే, నాకు సావే లేకుండా చేయమని ఒకటి చేస్తే, ఈ రకమైనవి అడిగారు తపస్సులు చేసి. మేము లేకుండా, మేము రాకుండా మళ్ళీ పునరావృత్తి రహితంగా ఏది ఉందో అది తెలిపి దానికోసం చేయలే. తపస్సు అంతా దీనికోసం చేశారు. చావకుండా ఉండాలి. చావకుండా ఉండడం అనేది ఏంది? చావకుండా నిరంతరం ఉండడం అనేది రాక్షసత్వము, లాస్ట్కు నరకము అవుతుంది.
హిరణ్యకశిపులు కూడా పురాణాలు చదివితే తెలుస్తుందని ఇచ్చినారు ఇక్కడ. ఆ పురాణాలన్నీ ఏం చెప్తానంటే ఇవే చెప్తున్నాయి. హిరణ్యకశిపులు కూడా తపస్సు చేసి ఏం వరాలు పొందారు అంటే, మేము దేని చేత పోకూడదు, దేని వలన పోకూడదు, ఎక్కడా పోకూడదు, ఏ విధంగానూ పోకూడదు. అది తన దేహమును అనుసరించి అడిగినటువంటి వరం. ఆ వరం ఏమి వరము? తన శరీరము మరణం లేకుండా ఉండాలి, దేని చేత పోకుండా ఉండాలి, దేని వలన కూడా పోకుండా ఉండాలి. అది ఏమిటి? దేన్ని అనుసరించి అడిగారు ఆ ప్రశ్న అంటే, దేహాన్ని అనుసరించి అడిగారు. పోయేది ఏంది? దేహం పోతే పోయేది. కాబట్టి దేహాన్ని అనుసరించి మా దేహం ఎప్పటికీ పోకూడదు అని అడిగారు వరం. కానీ దీని అంతర్యం తెలుసుకుంటే దేశకాల ప్రదేశముల పరిచ్ఛిన్నతలకు లోబడక పోవడంగా సాధకులం తీసుకోవచ్చు. అంటే వాటికి అతీతమైనటువంటి అమృతత్వంగా తీసుకొనవచ్చు. శరీరం అనేదాన్ని శరీరం పోకుండా అడిగారు. శరీరం అనేది చైతన్యం, దానికి ఉందా? దాంట్లో ఉన్నటువంటి చైతన్య వస్తువు ఏదైతే ఉందో అది కారణమవుతుంది శరీరానికి. శరీరం రావడానికి కారణమైంది. పోతే శరీరం రాకుండా అవుతుంది. కానీ శరీరం పోకుండా అడిగారు. దాని అంతరం దేశకాల ప్రదేశముల పరిచ్ఛిన్నతలకు లోబడకుండా, దేశము కాలము ప్రదేశం అనే దాని యొక్క పరిచ్ఛిన్నతలకు లోబడుతోంది. లోబడే కదా మార్పులు చెందుతుంది శరీరం. అట్లా మార్పులు చెందకుండా పరిణామశీలం కాకుండా, దేశకాల పరిస్థితులకు అనుకూలంగా శరీరం అనేది మారిపోకుండా, అది అంతరించకుండా దానికి అతీతమైనటువంటి అమృతత్వం కావాలని కోరుకున్నారు. మృతం అనేది లేకుండా ఉండాలని కోరుకున్నారు. కాబట్టి మృత్యువు లేకుండా మనం అడిగితే ఏమయ్యాము? ఆ తామసిక గాఢమైనటువంటి తమస్సు, అవిద్య, మోహాలకు లోబడినవు. మృత్యువు లేకుండా అడగడం అంటే ఏంటంటే, ఆ గాఢమైనటువంటి తమస్సు అంటే గాఢమైనటువంటి చీకటి, అవిద్య, అజ్ఞానము, మోహం, దీనిలకు లోబడినట్టు. ఏమిటికి? శరీరం, నా శరీరం బాగుండాలి, ఇప్పుడు నెట్టే ఉండాలి, మార్పులు చెందకూడదు, ఎప్పటికీ అవనంగా ఉండాలి, ఎప్పటికీ మరణం లేకుండా ఉండాలి అనేది శరీరం అనేటువంటి దాని మీద ఉన్నటువంటి మోహం. ఆ మోహానికి, అజ్ఞానానికి అలవాటు పడ్డావు. అది కోరావు. నీ స్వరూప స్థితిని తెలుసుకొని దాని స్థితిలో నుంచి లేకుండా పోతే ఏదైతే కారణ వస్తువుగా ఉందో దాంట్లో నుంచి మళ్ళీ రాకూడదు, నేను లేనటువంటి మళ్ళీ నిశ్శేషంగా పోయేటువంటి మార్గం ఏది ఉందో దాన్ని తెలుసుకోకుండా శరీరం బాగుడదనే కోరుకునేటువంటి మోహాలు లేకపోయినారు. కాబట్టి ఐ హ్యావ్ నెవర్ బార్న్, నేను ఎప్పుడు లేనివాడనే, నేను ఎప్పుడు ఉండనే లేదు, నేను ఎప్పటికీ పోను, నేను శాశ్వతను. అటువంటి శాశ్వతమైన స్థితిని పొందడానికి తస్మై శ్రీ గురుమూర్తయే నమః శ్రీ దక్షిణామూర్తయే. ఆ గురుమూర్తి అయినటువంటి దక్షిణామూర్తి స్వరూపుడైనటువంటి ఆ గురుమూర్తిని పట్టుకొని నేనెప్పుడూ లేనటువంటి స్థితికి, నేను రాలేదు, నేను పోలేదు, నేను శాశ్వతను, నేననేటువంటిది ఏదైతే ఉందో ఆ నేను ఎక్కడున్నా నా స్వస్వరూపంలో ఏది కలుగుతుందో ఆ కలగనప్పుడు, సృష్టి అనేది కలగనప్పుడు, సృష్టి కలిగిన తర్వాత ఏర్పడినటువంటి వచ్చిన దాంట్లో నేననేది భాగంగా నేను వచ్చిన. అది కూడా లేని స్థితిలో నేను ఎక్కడున్నా, నా మూలాన్ని ఎత్తుకుంటూ పోతే మూలం లేని గుర్తెరిగే శరీరం లేకుండా పోతే, గుర్తెరిగేది కల్పించినటువంటిది లేకుండా పోతే శూన్యంగా ఉన్నటువంటిది, బయలుగా ఉన్నటువంటి దాంట్లో ఉన్నా. నేను ఆ బయలు స్వరూపున్నై ఉన్నా. నాకు ఏ దిక్కునా కూడా ఈ ఉన్నటువంటి దేశకాల పరిస్థితులన్నీ లేవు. లేనటువంటి స్థితిలో ఉన్నా నేను. పరిపూర్ణ స్థితిలో ఉన్నటువంటి వాడిని, ఆ స్థితిని శాశ్వతమైన ఆ స్థితిని పొందడానికి నువ్వు ప్రార్థించాలి ఆ గురుమూర్తిని పట్టుకొని, ఎప్పటికీ లేనటువంటి స్థితిని. కాబట్టి తస్మై శ్రీ శ్రీ గురుమూర్తయే నమః శ్రీ దక్షిణామూర్తయే నమః. లక్ష్మీదేవమ్మ మీట్ చేసుకోమ్మా. అది ఆ 5వ శ్లోకం కాటికి అయిపోయింది. ఇక 6వ శ్లోకము చెప్తున్నారు ఇక్కడ. రాహుగ్రస్త దివాకరేందు సదృశ మాయా సమాచ్ఛదనాత్ సన్మాత్ర కరుణోప సంహారణో యో భూత్ సుషుప్త పుమాన్ ప్రాగస్వాసమితి ప్రబోధ సమయే య ప్రత్యగ్ విజ్ఞాయతే
తస్మై శ్రీ గురుమూర్తే నమ ఇదం శ్రీ దక్షిణామూర్తయే అనేటిది ఆరో శ్లోకం. ఇప్పటి వరకు ఈ ఆరో శ్లోకంలో ఇప్పటి వరకు అనంత సృష్టి నుండి జరిగే సృష్టి, వేష్టి సృష్టి వరకు చెప్పారు. ఇప్పటి వరకు చెప్పిందంతా ఈ అనంత సృష్టిలో జరుగుతానేటువంటి వేష్టి అనే సృష్టి వరకు చెప్పారు. తర్వాత క్రమంలో మానవుడు ఏ రకమైనటువంటి వాడు, వాసనాబలంతో ఏ రకమైనటువంటి జీవన విధానంతో జీవుడు అనేటువంటి బంధాన్ని కలిగి ఉన్నాడు అనేది ఇందులో వివరించి చెప్తున్నారు. ఇంతకుముందు వరకు చెప్పిందంతా మానవుడు ఏ రకమైనటువంటి వాడు, ఈ వెష్టి సృష్టి జరిగి ఏ విధంగా వెష్టి అనేది సృష్టించబడిందో అదంతా చెప్పారు. ఏ రకమైనటువంటి వాసనా బలం చేత ఏ రకమైనటువంటి జీవన విధానంతో తాను జీవుడు అనేటువంటి భావాన్ని, బంధాన్ని కలిగి ఉన్నాడో అది చెప్పారు. ఇందులో వివరించి చెప్పారు. ఇక్కడ దీంట్లో ఎట్లా బంధింపబడుతున్నాడు అట్లా. అంతకుముందు దాంట్లో స్త్రీ బాలాంధ్ర జడోపమాస్వహామితి భ్రాంతా భృశం వాదిన అని భ్రాంతి అనేటువంటి బంధం చేత బంధించబడుతున్నాడు అని అంతకుముందు దాంట్లో చెప్పిన విధంగా ఇక్కడ విశేషం ఏమిటంటే భా కార శబ్దం విశేషమైనది. భా అంటే ప్రకాశం. అదే భా చేత ఇంకా భ్రాంతి కూడా ఉంది. అదే భ్రా చేతనే భా అనే పదంతోనే దానికి దీర్ఘమిచ్చి రావత్తు పెడితే భ్రాంతి అయింది. అందులోనే కూడా బాగుంది. ఈ ప్రకాశం అనే దాంట్లో కూడా బాగానే ఉంది. భాషించడం అంటే ప్రకాశించడం అనేటివి ఉన్నాయి. కాబట్టి ఎక్కడ వెలుగుంటుందో అక్కడే చీకటి కూడా ఉంటుంది. వెలుగు అంటే దాని వెనక చీకటి, అది పోయిన తర్వాత చీకటి, అది వచ్చింది అనుకో చీకటి లేదు. ఎప్పటికప్పుడు కలిగేటువంటి ఆ చీకటి అనేది ఎక్కడో వేరుగా ఉంది. ఆ భ్రాంతి ఏదైతే వెలుతురు ఉందో దాని వెలుతురు చీకటి అనేది రెండు ద్వంద్వాలు. ఆ రెండు ఒకే చోట ఉండే అవకాశం ఉందా? రెండు కలిసి ఉండే అవకాశం ఉందా? లేనే లేదు. ఇది ఉంటే అది లేదు, అది ఉంటే ఇది లేదు. మానవుని యొక్క బుద్ధి మేరకు ఆలోచించినప్పుడు ఇలా కనపడుతూ ఉంటుంది. మానవుని యొక్క బుద్ధి మేరకు ఆలోచించినారనుకో, అట్లా ఆలోచించినప్పుడు ఇట్లా కనపడుతూ ఉంటుంది. ది లాజికల్ బ్రెయిన్ కెనాట్ ఎక్స్ప్లెయిన్ ది ఇంటర్నల్ రూట్ ఆఫ్ ది యూనివర్స్ అన్నారు. ఇది సూత్రం ఏంటంటే, లాజికల్ బ్రెయిన్ అంటే ఎప్పుడూ కూడా తర్కించి దాన్ని విశ్లేషించేటువంటిది. ఇది అనేటువంటి బుద్ధి పరిధితో ఆలోచించినప్పుడు మానవుడు ఎప్పుడు కూడా బుద్ధి పరిధితో ఆలోచిస్తాడు. కాబట్టి లాజికల్గా తర్కించి నిర్ణయం చేసేటువంటి బుద్ధి ఎప్పటికీ కూడా అంతర్గతంగా ఉండేటువంటి ఇంటర్నల్ రూట్ ఆఫ్ ది యూనివర్స్ అంటే అంతరిక్షంగా యూనివర్స్గా చెప్పబడినటువంటి, విశ్వంగా చెప్పబడినటువంటి దాని యొక్క ఆంతర్యాన్ని ఈ మానవుని యొక్క తర్కించేటువంటి బుద్ధి ఎక్స్ప్లెయిన్ చేయజాలదు, అంటే దాన్ని వివరించజాలదు. ఈ తర్కించేటువంటి ఈ స్థితిని దాన్ని వివరించజాలదు. ఆ యూనివర్స్ అనే దాన్ని. విశ్వంలో ఎలా ఉంటుంది అంటే కాంతి, చీకటి రెండు కలిసే ఉంటాయి. విశ్వం ఎలా ఉందంటే కాంతి ఉంది, అందులోనే కాంతి తర్వాత చీకటి కూడా ఉంది. అంతరిక్షంలో విడివిడిగా ఉండవు. ఒకే ర్యాకెట్లో వెళ్ళామనుకోండి, భూమి మీద నుండి చంద్రుడి మీదకి వెళ్ళాము, ఏమవుతుంది? చంద్రుడు చుట్టూ చంద్రుడిలాగా ప్రకాశిస్తూ ఉంటుంది. సూర్యుడు ప్రకాశిస్తూ కనబడతాడు. భూమి కూడా చంద్రుని వలె ప్రకాశిస్తూ ఉంటుంది. ఆటికి పోయిన తర్వాత భూమి మీదకి ఎండబడినప్పుడు భూమికి ఒకవైపు ఎండబడింది, పగలు మన వైపుకి అంతా కొన్ని దేశాలు, కొన్ని భూమికి అంతా ఒకవైపు అంతా ఎండబడింది. అవతల వైపు కనపడలేదనుకోండి, కనపడకపోయినా ఈ ఎండబడిండే భాగం ఏమవుతుంది? ఆటికి పోయి చూసినప్పుడు ఇది కూడా ప్రకాశిస్తున్నట్టు కనపడుతుంది. మనకు రాత్రిపూట సూర్యుని వెలుగు ఆకాశంలో ఎక్కడో దూరంగా ఉండేటువంటి సూర్యుడు రాత్రి కూడా ఉన్నాడు. అయితే మన భూమి తిరగడం వల్ల మన వైపుకి లేదు. కానీ పైన చంద్రుడు పైన ఉన్నాడు కదా, కింద లేడు కదా. పైన ఉన్నాడు కాబట్టి అక్కడెక్కడో ఉండేటువంటి సూర్యుని వెలుగు దాని మీదకి పడుతోంది.
పడి మనకేం కనపడుతుంది? వెన్నెలలాగా కనపడుతుంది. ఆ వెన్నెల మనకెట్లా కనపడుతుందో అట్లా అంతరిక్షంలోకి పోయిన వానికి భూమి కూడా అట్లే కనపడుతుంది. ఒకవైపు వెలుగులో కనపడుతుంది. ఒకవేళ రాత్రి మనకు చీకటి అయిండొచ్చు, కానీ పైనుండి చూసేవానికి చీకటి లేదు. ఎందుకంటే సూర్యుడు ఇంకో వైపుకు పడి ఉంటాడు భూమి అడ్డం తిరగడం వల్ల. ఒకవైపు చీకటి ఉన్నప్పటికీ ఇంకోవైపు వెలుతురు పడి ఉంటుంది. మాటికి చేసుకోకండి అమ్మా, అన్మ్యూట్ చేసుకోవద్దండి, మ్యూట్లో పెట్టుకోండి. అట్లా లక్ష్మీదేవమ్మ, అరుణతమ్మ ఇద్దరు అన్మ్యూట్ చేసుకుంటున్నారు. కాబట్టి ఒకే ర్యాకెట్లో వెళ్ళామనుకోండి, భూమి మీద నుండి చంద్రుడి మీదకి వెళ్ళాము, ఏమవుతుందంటే చుట్టూ చంద్రుడిలాగా ప్రకాశిస్తూ ఉంటుంది. సూర్యుడు ప్రకాశిస్తూ కనపడతాడు, భూమి కూడా చంద్రుని వల్లే ప్రకాశిస్తుంది. చంద్రుని కంటే భూమి పెద్ద చంద్రుని వల్లే కనపడుతుంది, ఎందుకంటే చంద్రుని కంటే భూమి పెద్దది కాబట్టి. భూమి అనేది దానికంటే చంద్రుడు చిన్నది కాబట్టి దానికంటే ఇంకా పెద్ద చంద్రునిలాగా కనపడుతుంది. ఇది ఆడిపోయి చూస్తే. ప్రకాశించాలంటే చుట్టూతా అంతరిక్షం అంతా కూడా చీకటి ఉంటేనే కదా ఈ ప్రకాశాన్ని గుర్తిస్తున్నాం. ప్రకాశించాలంటే చుట్టూ ఉన్నటువంటి చీకట్లో ఒకటి మెరుస్తుంటేనే కదా అంతా చీకటి ఉంది, దాంట్లో ఒకటి మెరుస్తుంది, ఆ మెరుస్తున్న దాంట్లో వెలుతురుంది అని గుర్తించేది. ఏమ్మా లక్ష్మీదేవమ్మా, మీట్ పెట్టుకో, జామర్కి డిస్టర్బ్ చేస్తాను వీడు. తీసేసానులే. కాబట్టి ప్రకాశించాలి అని అంటే చుట్టూతా ఉండేటువంటి అంతరిక్షం అంతా చీకటి ఉంటేనే కదా ఆ చీకటి చుట్టూ, ఆ చీకట్లో ఈ ప్రకాశాన్ని గుర్తించేది. చీకటి అనేది కూడా ఉంది అక్కడనే, దాంట్లో ప్రకాశించేది ఒకటి ఉంది. చీకటి లేకుండా ప్రకాశాన్ని గుర్తిస్తామా? గుర్తించలేము. కాబట్టి ప్రకాశమంతా ప్రకాశం అని చెబుతున్నావు అంటే ప్రకాశాన్ని నువ్వు గుర్తించి చీకట్లో ఉండే దాంట్లో నుంచి ఓహో ఇక్కడ వెళ్తుంది అని అన్నావు. ఏం వ్యాపించి ఉంది? కాబట్టి అంతరిక్షం అంతటా ఏం వ్యాపించి ఉంది? కృష్ణ పదార్థం వ్యాపించి ఉంది. కృష్ణ పదార్థం, కృష్ణ బెలం అని చెప్పాము. చీకటిగా ఉన్నటువంటి, నల్లగా ఉన్నటువంటి చీకటే అంతటా ఉంది. అంతటా ఉండే దాంట్లో ఆ చీకట్లో ప్రకాశిస్తున్న వస్తువు ఉంది. కృష్ణ పదార్థం వ్యాపించి ఉంది. అంతటా ఏముందంటే కృష్ణ పదార్థం అనేది వ్యాపించి ఉంది. అదే కృష్ణతత్వం అంటే. అంతటా వ్యాపించి ఉన్నటువంటి చీకట్లోంచి వెలుతురును గమనించి వెలుతురును గుర్తించాల్సినటువంటి ఇది ఉంది. కాబట్టి అంతటా ఉన్నది అదే. తెలుసుకోవడం అనేదే ఆ జ్ఞానం అనేటువంటి వెలుతురుగా ఉన్నటువంటి దీపం. అది అంత తీవ్ర వేగంతో బోత్ కాంటిఫ్యూగల్ అండ్ సెంట్రిఫ్యూగల్, అదే డబుల్ హెలిక్స్ అంటే అదే, డబుల్ హెలిక్స్ అంటే అదే అని చూపిస్తున్నాడు. ఇది తిరుగుతున్నటువంటిది దాన్ని సెంట్రిఫ్యూగల్ అనేటువంటి పద్ధతిలో తిరుగుతూ ఉంది. ఒకవైపుకే ఒకే రకంగా. కాబట్టి ఈ సెంట్రిఫ్యూగల్ అండ్ సెంట్రిపెటల్ అనేది ఈ తిరుగుతూ ఉన్నటువంటి ఒకే రకమైనటువంటి దీంట్లో ఒకే రకమైన దిశలో తిరగడము, వ్యతిరేక దిశలో తిరిగేటివి కొన్ని ఉన్నాయి. అంటే డబుల్ హెలిక్స్ అంటే దీనిలో ఉన్న డబుల్ హెలిక్స్ దేన్ని సూచిస్తోందంటే, ఒక సెర్పెంట్ ఏమో సెంట్రిఫ్యూగల్, ఒకటేమో సెంట్రిపెటల్. అంటే రెండు ఫోర్సులు అంటే రెండు శక్తులు పనిచేస్తున్నాయి ఒకేసారి. ఆ రెండు శక్తులు పనిచేయడమే జీన్. ఇవి రెండు శక్తులు పనిచేస్తున్నది ఎక్కడ పనిచేస్తున్నాయి అంటే గ్యాలక్సీలో పనిచేస్తున్నాయి. సో ఎంటైర్ సెంటర్ ఆఫ్ ది గ్యాలక్సీ ఎప్పుడూ కూడా ఒక బ్లాక్ హోల్గా ఉంటుంది. పైన అంతరిక్షం లేకపోయి చూసినట్టయితే ఇదంతా అంతరిక్షంలో ఉన్నటువంటి, సైన్స్లో ఉన్నటువంటి అంశాన్ని తెచ్చి ఇక్కడ
వివరించే ప్రయత్నం చేస్తున్నాడు ఆయన. మొత్తంగా ఉన్నట్టు కృష్ణ పదార్థం అనేది అంతరిక్షాన్ని దాటినటువంటి స్థితిలో మొత్తం నల్లగా దాంట్లోకి మొత్తం దీన్ని లీనం చేసుకునే విధంగా ఉన్నటువంటి దాంట్లో ఉంది ఇదంతా. ఈ కింద ఉన్నటువంటివేమో తిరుగుతూ ఉన్నాయి. ఈ తిరుగుతూ ఉన్నటువంటి గ్రహాలన్నీ, ఆ తిరుగుతూ ఉండే గ్రహాలు దానికి ఈవలు ఉన్నాయి. బ్లాక్ హోల్గా ఉండేటువంటి అది ఆ పైన ఉంది అంతటి అన్నిటికంటే. ఇంకాటికి పోయినారంటే లేదేమి, అంతా శూన్యమే. ఇదంతా దాంట్లో పోయి శూన్యం అయిపోతుంది. పైన తిరిగే కృష్ణ పదార్థంగా చెప్పబడినటువంటి బ్లాక్ హోల్ అనేది అంతరిక్షం దాటినటువంటి స్థితిలో ఉంది. కిందుండేటవన్నీ కూడా భ్రమించే స్థితిలో ఉన్నాయి. భ్రమించని స్థితి లేకపోతుంది వాటికి పోయిన తర్వాత. ఇంకా భ్రమణం లేదు. భ్రమించేటివన్నీ కూడా చర్య లేకుండా పోతాయి వాటికి పోయి దాంట్లోకి. కాబట్టి బ్లాక్ హోల్ లేక్ బోత్ వేస్ నుండి కూడా లోపలికి వెళ్ళిపోతూ ఉంటుంది. అదే లోపలికి పోయే మార్గం అదే, అవుట్ వే అంటే మళ్ళీ బయటకు వచ్చే మార్గము అదేనంట. ఒకే మార్గమే, ఇంకా రెండు మార్గాలు లేవు వాటికి మించి. ఏ మార్గం గుండా అయితే సర్వ విశ్వము లోపలికి వెళ్ళిపోయిందో, సృష్టి లేకుండా అయిపోయి దాంట్లో లయమైపోయి లేని స్థితి లేకపోయిందో, అదే స్థితిలో నుంచినే బయటికి రావాలి అంతే. ఆ బ్లాక్ హోల్ అనే దాంట్లో కృష్ణబిలంలో నుంచినే మొత్తం విశ్వం సృష్టి కావాలి, లేదా దాంట్లోకే లీనం కావాలి. కాబట్టి అక్కడ ఉన్నది ఏంది? ఒకటే ఉంది, చీకటి బిందువు. చీకటి బిందువు, ప్రకాశ బిందువు. లోపలికి పోతే చీకటి బిందువు, బయట గుర్తెరిగే దాంట్లో వీటికి వస్తే ఈ చీకటి అంతా అంతరించి అంతా వ్యాపించి ఉన్నటువంటి చీకటి ఇక్కడ కూడా ఉంది. దీంట్లో వెలుగు అనేది ఒకటి ప్రకాశం కలిగి, ఆ ప్రకాశంలో దీనిలన్నింటినీ గుర్తిస్తున్నాం. ఇంకా గుర్తించకుండా ఉండేది అన్ని వెలుగుతో సహా సర్వము బ్లాక్ హోల్ కాటికి పోయినిచ్చి అది ఇది రెండూ లేవు. చీకటి వెలుతురు అనే ద్వంద్వాలు రెండూ లేవు వాటికి పోయిన తర్వాత. దాంట్లో పోయిన తర్వాత ఇంక చీకటిగా ఉంది వెలుతురుగా ఉందని చెప్పే ఏదీ లేదు. లయమైపోయింది వ్యక్తంలో నుంచి మళ్ళీ. కాబట్టి ఒకటే ఉంది బిందువు. ఒకటి చీకటి బిందువు, ఒకటి ప్రకాశం బిందువు, రెండు కలిసే ఉన్నాయి. వాటికి పోయిన తర్వాత అవి లేకుండా పోయినాయి. ఇది చీకటి అని కానీ ఇది ప్రకాశం అని కానీ చెప్పడానికి ప్రత్యేకంగా లేదు ఇంకా అక్కడికి పోయిన తర్వాత. కృష్ణబిలంలో ఉన్నటువంటి దాంట్లో కలిసిన తర్వాత ఇది చీకటి ఇది వెలుతురు అనేది బయట ఉన్నప్పుడే ఒకటి చీకటిగా ఉండే బిందువు, ఒకటి వెలుతురుగా ఉండే బిందువు, ఒకటి చైతన్యము, ఒకటి జడము, ఒకటి ప్రకాశము, ఒకటి ప్రకాశం కానిది. ఆ రెండు ఇక్కడ ఉన్నాయి. దాంట్లో పోయి లీనమైన తర్వాత ఇంకా అది ప్రత్యేకంగా లేదు, ఇంకా చెప్పడానికి కూడా లేదు. ఇది అనంత విశ్వంలో ఉన్నటువంటి స్థితి ఇది. అదే ఒక బ్రహ్మాండానికి దిగొచ్చేసినామనుకో, బ్రహ్మాండంలోకి దిగొచ్చామనుకో, మళ్ళీ ఏమైంది ఇక్కడ అంటే ఓ సూర్యుడు, ఓ సోలార్ నెట్వర్క్, భూమండలాలు, వాతావరణం, ఇందులో దిగొచ్చేస్తే మళ్ళీ పంచభూతాలు, దాంట్లో మళ్ళా జీవించేటువంటి జీవులు ఈ రకంగా కిందికి దిగొచ్చే కొద్దీ ఉన్నాయి. పైకి పోయే కొద్దీ ఇవన్నీ లేనటువంటి స్థితి ఉంది. చీకటి వెలుతురు రెండూ లేనటువంటి స్థితిలో బ్లాక్ హోల్ లాంటి స్థితిలోకి పోయిన తర్వాత ఏమీ లేదు, విశ్వమే లేదు. విశ్వమే లేనటువంటి స్థితిలో విశ్వంలో గుర్తించేది లేదు. వెలుతురును గుర్తించేకి, చీకటి గుర్తించేకి, అవన్నీ కిందికి వస్తేనే. కాబట్టి ఒక వాతావరణంలోకి వచ్చాం, అందులోకి దిగి వచ్చేసిన తర్వాత పంచభూతాల్లోకి దిగి వచ్చాం. ఇంకక్కడికి గుర్తుపెట్టుకుందాము. ఇక అక్కడి నుంచి రేపు మంగళం చెప్పండి. నిర్వికారాయ సకల నిత్యముక్తిదాయకాయ నిర్గుణాయ నిర్మలాయ నిత్యమంగళం సగుణ నిర్గుణరహితాయ సంకల్పవర్జితాయ సర్వసాక్షతీతునకు సత్యమంగళం సత్తు చిత్తు సమసిపోయే శత్తు సంహారణాయ వత్తి లేని దీపము నీకిస్తు మంగళం చేష్టలన్నీ ఉడిగిపోయే చేసేదేమి లేకపోయే శేషమ్మ మనసు మీలో చేరే మంగళం పరిపూర్ణాయ సకల భవ్య దివ్య రూపాయ పరశురామాయ సీతారామ మంగళం
నిర్వికారాయ సకల నిత్య ముక్తిదాయకాయ నిర్గుణాయ నిర్మలాయ నిత్యమంగళం. మంగళం గురుదేవాయ మహనీయ గుణాత్మనే సర్వలోక శరణ్యాయ సాధురూపాయ మంగళం. జై శ్రీ సద్గురు ప్రభు మహారాజుకు జై. పూర్ణానంద పుల్లయాజులకు జై. విష్ణుఆనంద కృష్ణమూర్త్యాజులకు జై. అనంత కోటి భక్త మండలికి జై. జై గురు.